రేపు సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా రంగురంగుల పూలతో ప్రత్యేక ఆకర్షణగా 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. 10,000 మంది మహిళలతో గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్ల నుంచి భారీగా మహిళలు చేరుకుని రిహార్సల్స్ చేస్తున్నారు. ప్రతి డివిజన్ నుంచి బస్సుల ద్వారా మహిళలను తీసుకొచ్చారు అధికారులు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, రేపు సరూర్ నగర్ లో జరగబోయే బతుకమ్మకైతే ఏర్పాట్లు ఇప్పటి నుంచే ఘనంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. సుమారుగా ఇప్పటి వరకు ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి, అలాగే ఎంతమంది మహిళలు రానున్నారు, దీని ప్రత్యేకత ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఇక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో 10,000 మంది మహిళలతోటి 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ చుట్టూ మహిళలందరూ కూడా ఆడుతూ పాడుతూ ఎంతో సంబురంగా వేడుకలను జరుపుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది గిన్నీస్ వరల్డ్ లక్ష్యంగా కూడా బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సరూర్ నగర్ స్టేడియంలో మనకి బతుకమ్మ సంబరాలు రేపు జరగబోతున్నాయి. రేపు సాయంకాలం 4 గంటల నుంచి కూడా సంబరాలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మహిళలందరూ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 11:30 గంటల నుంచి గ్రేటర్ పరిధిలోని అన్ని డివిజన్లకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి వారందరూ కూడా బతుకమ్మ పాటలు వింటూ ఆడుతూ ఎంతో సంబరంగా కూడా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా సరే మనకి ఆ బతుకమ్మ సంబరాల కోలాహలమే కనిపిస్తోంది. ఇక రేపు సరూర్ నగర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిజంగా ప్రతి ఒక్కరి దృష్టిని, ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే విధంగా బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయి. దాదాపు 10,000 మంది మహిళలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ వేడుకలలో పాల్గొనబోతున్నారు. హైదరాబాద్ నుంచి 5,000 మంది, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల నుంచి 5,000 మంది మహిళలు ఇక్కడికి వచ్చి ఈ సంబరాలలో పాల్గొంటారు. 63 అడుగుల ఎత్తైన బతుకమ్మను కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఆ బతుకమ్మ తయారీ పనులు కూడా ప్రారంభమైపోయాయి. తీరొక్క పూలతోటి ఎంతో అందంగా ఆకర్షణీయంగా బతుకమ్మలను తయారు చేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి ఆ బతుకమ్మల చుట్టూరా మహిళలందరూ కూడా చప్పట్లు చరుస్తూ ఎంతో సంబురంగా వారందరూ కూడా అడుగులో అడుగు వేసుకుంటూ అలా బతుకమ్మ సంబరాలను జరుపుకునేందుకు కూడా సిద్ధమైపోయారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు రేపు సంబరాలు ఎలా ఉంటాయో ఇప్పుడే కళ్ళకు కట్టినట్టుగా కూడా చూపిస్తున్నారు మహిళలు మనకి. మొత్తంగా వీరందరూ కూడా గుండ్రంగా చప్పట్లు చరుస్తూ తిరుగుతూ కూడా బతుకమ్మ పాటలకి లయబద్ధంగా ఆడుతూ ఈ బతుకమ్మ సంబరాలు అయితే చేసుకుంటున్నారు. సో రేపు బతుకమ్మ సంబరాలు ఎలా ఉంటాయో ఇంకా ఊహించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎంతో అంగరంగ వైభవంగా రేపు బతుకమ్మ సంబరాలు ఎంతో కలర్ఫుల్ గా జరగబోతున్నాయి. ఒక్కసారి విజువల్స్ లో చూస్తే నిజమైన బతుకమ్మ సంబరాలు అంటే ఇవి అని అనిపించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో లయబద్ధంగా, అంటే ఆ క్రమ పద్ధతిలో వాళ్ళందరూ కూడా చప్పట్లు చరుచుకుంటూ ఆడుతూ పాడుతూ కూడా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. సో సాధారణంగా మనం చూస్తూ ఉంటే బతుకమ్మ సంబరాలు మనకు డీజే పాటలతోటి నచ్చిన విధంగా వాళ్ళందరూ కూడా ఆడుతూ పాడుతూ జరుపుకుంటున్నారు. కానీ అసలు సిసలైన బతుకమ్మ వేడుకలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా రేపు మనకు కనిపించబోతుంది. సరూర్ నగర్ స్టేడియం మొత్తం కూడా మహిళలతోటి, మన తెలంగాణ ఆడబిడ్డలతోటి నిండిపోయి కలకలలాడుతూ కనిపించబోతోంది. సో వాతావరణం అనుకూలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇండోర్ స్టేడియం, అంటే ఇండోర్ స్టేడియం బయట ఈ బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. సో సరూర్ నగర్ లోని స్టేడియంలో బయట అవుట్డోర్ లో అవుట్డోర్ లో మనకి బతుకమ్మ సంబరాలు ఇవన్నీ కూడా జరిపే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే గనక ఇండోర్ స్టేడియానికి షిఫ్ట్ చేస్తామని కూడా మనకి టూరిజం ఎండి అయితే తెలపడం జరిగింది. సో ఈ వేడుకలలో పాల్గొనేందుకు మహిళలందరూ కూడా ఎంతో మంచిగా సిద్ధమైపోయారు. వాళ్ళందరూ ఈ రోజే చూడొచ్చు, నిజంగా ఎంతో సాంప్రదాయబద్ధంగా మంచిగా రెడీ అయిపోయి ఈ వేడుకలలో పాల్గొనడానికి అయితే సిద్ధమైపోయారు. ప్రాక్టీస్ కి కూడా వాళ్ళందరూ ప్రాపర్ డ్రెస్ కోడ్ తోటి వచ్చారు. అందరూ మంచిగా
లంగా ఓణీలు చీరలు వాటన్నింటిని కూడా ధరించి ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే రేపు ఈ వేడుకలలో పాల్గొనబోతున్నారు. సో ఒకసారి మాట్లాడదాము. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్ నుంచి. సో నార్మల్ గా ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సంబరాలు ఎలా జరుపుకుంటూ ఉంటారు? సో ఈసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయి, అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తోంది? సో ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ ఎప్పుడు వచ్చారు? 9:30కి వచ్చారు. సో ప్రాక్టీస్ ఎట్లా జరుగుతుంది? ఇంత మంది తోటి ప్రాక్టీస్ చేయడం ఎలా అనిపిస్తుంది? సో అంటే నార్మల్ గా రెగ్యులర్ గా ఆడే బతుకమ్మకి ఇక్కడ వీళ్ళు నేర్పిస్తున్న దానికి ఆ డిఫరెన్స్ అది తెలుస్తోందా? మీకు ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, మహిళలందరూ కూడా రేపు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బతుకమ్మ సంబరాలలో పాల్గొనడానికైతే వాళ్ళందరూ కూడా సిద్ధమైపోయారు. ఇప్పటికే మనకి సరూర్ నగర్ స్టేడియంలో ఇందుకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఇదంతా కూడా జరుగుతోంది. రేపు సాయంకాలం 4 గంటల నుంచి బతుకమ్మ సంబరాలు అంబరన్ అంటే విధంగా జరగబోతున్నాయి. రైట్ అంజుమా, థ్యాంక్ యూ.